ఆంజనేయస్వామి సుదర్శన చక్రాన్ని ఎందుకు మింగేశాడో మీకు తెలుసా? ఒకసారి గరుడు శ్రీకృష్ణుడితో భూమిపై నాకంటే వేగంగా వెళ్లగలిగే ఏ ప్రాణి ఉందా అని అడిగాడు. అదే సమయంలో పక్కనే ఉన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకంటే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అని ప్రశ్నించింది. ఈ మాటలన్నీ విన్న సత్యభామ, త్రేతాయుగంలో నీ భార్య సీతాదేవి కదా, నేను సీత కంటే అందంగా ఉన్నాను కదా అంటూ అన్నది. వీళ్ల మాటలు విన్న శ్రీకృష్ణుడు ఇలాగైనా వీరి అహంకారాన్ని అణచివేయాలి అనుకుని గరుడుని ఒక ప్రదేశం గురించి చెప్పి, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి తార కోసం సీతారాములు ద్వారకలో ఎదురుచూస్తున్నారు అని చెప్పు అని పంపాడు. అలాగే సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర కాపలాగా ఉండమని, ఎవరు వచ్చినా లోపలికి అనుమతించవద్దు అని ఆదేశించాడు. సత్యభామతో సీతాదేవి రూపంలో తయారవ్వమని చెప్పాడు. కృష్ణుడు చెప్పిన చోటికి చేరిన గరుడు హనుమంతుడికి సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురుచూస్తున్నారు అని తెలియజేశాడు. దాంతో హనుమంతుడు గరుడి కంటే 1000 రెట్లు ఎక్కువ వేగంతో వచ్చి రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి సమీపంలో వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు, ద్వారం దగ్గర నిన్ను ఎవరూ ఆపలేదా హనుమా అని అడిగాడు. ఒక చక్రం అడ్డుపడింది స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యమవుతుందని భావించి దాన్ని మింగేశాను అని హనుమంతుడు సమాధానమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సత్యభామని చూసిన హనుమంతుడు, ఈ చెలికత్త ఎవరు స్వామి, సీతమ్మ ఎక్కడుంది అని అడిగాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా ఒకేసారి ముగ్గురి అహంకారాన్ని తగ్గించి కళ్ళు తెరిపించాడు. జై శ్రీకృష్ణ.